హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను మీడియా. ఏనాడైనా అనుకున్నానా అనూష మేడం కలుస్తానని ఏనాడైనా చరణం పల్లవి రెండే వినేదాన్ని అండి. అందులో ఏం మ్యాటర్ ఉందన్నది వినేదాన్ని కాదు. తట్టి ఫస్ట్ వచ్చింది రయ్యో రెష్యూమ్ పార్టీకి సిద్ధం కండయ్యో ఆడాళ్ళు చేస్తారు కిట్టి పార్టీలు మగవాళ్ళు చేస్తారు మందు పట్టీలు. ఏమైనా ఉన్నాయా డ్రీమ్స్? చిరంజీవి గారిని కలవాలని డ్రీమ్స్ మేడం. అవునా? కన్న ఊపుతో కట్టడి చేస్తా, ఉన్న ఊపుతో ఉప్పెన తెస్తా, ఊరిస్తే జోడిస్తా సుందర చూటయ్యో. మరి చిత్ర గారి పాట ఏదన్నా పాడొచ్చు కదండి మీరు. నేల వైపు చూసే నేరం చేసావని నీలి మబ్బు నిందిస్తుందా వాన చిలుకుని. తాగటము, కొట్టడము, సిగరెట్లతో కాల్చడము, అబ్బా అట్లా చేసేవాళ్ళు. ఇన్ని ఫేస్ చేశారు మీరు? చాలానండి. మన సుస్వాగతం సినిమాలో ప్రకాష్ రాజు గారి సైకో ఉంటుంది కదా మేడం, ఇంచుమించు అదే ఆయన నటించారు, ఇక్కడ జీవించారు. చనిపోవాలని అనిపించింది నాకు కూడా అప్పుడు పరిస్థితిని బట్టి. భరించలేక అదే ఒక మార్గం అని చెప్పేసి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను మీడియా. దిస్ షో స్పాన్సర్డ్ బై వింగో ఫర్నిచర్స్ అండ్ ఇంటీరియర్స్, శాటిలైట్ సిటీ, పుణ్యక్షేత్రం రోడ్, రాజమండ్రి. సో ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ గురించి చెప్పే కన్నా ఆవిడ పాటల గురించే మనం మాట్లాడుకోవచ్చు. ఎంతో సరదాగా పెరడి సాంగ్స్ పాడుతూ మనల్ని అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ ఇవాళ మనకు కూడా ఎంటర్టైన్ పంచడానికి ఈ ఇంటర్వ్యూకి వచ్చారు. మరింకెందుకు ఆలస్యం, వెంటనే కోనసీమ సింగర్ లక్ష్మి గారితో మాట్లాడి బోలెడన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి లక్ష్మి గారు, నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మీరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు చాలా అందంగా ఉన్నారు. నేను ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను తెలుసా. దేనికి మేడం? దేనికి ఏంటండి బాబు, ఎవరైనా వస్తే క్వశ్చన్స్ అడిగి 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 నా గొంతు పోయి అలసిపోతూ ఉంటాను. బట్ మీరు వచ్చినప్పుడు సింపుల్గా ఈ పాట పాడేయండి, ఆ పాట పాడేయండి అని చెప్పి అనగానే మీరు పాట అందుకోవచ్చు. అందుకోసం ఓకే మేడం. సో లక్ష్మి గారు, ఇప్పుడు ఆ టైంలో ఒక టైంలో ఇప్పుడు కూడా వింటున్నారు అనుకోండి, ఏదొచ్చినా తగపాడేసేవారు. వంట చేస్తున్న వీడియోలు అవి ఇవి ఇవన్నీ వీడియోస్ ఎంత సంబరంగా, ఎంత ఆనందంగా, ఎంత సరదాగా ఉంటాయో. మరి ఈ పాటలు పాడదాము, ఇలా వీడియోస్ చేద్దాము, ఇలా మీకు ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను స్టార్టింగ్ అయితే 2024లో స్టార్ట్ చేశాను మేడం. నాకైతే చిన్నప్పటి నుంచి ఇష్టం మేడం, సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మేబీ ఆ సాంగ్స్ వినేదాన్ని కాదు మేడం, అది పల్లవి చరణం ఎలా ఉందో అది మాత్రమే వినేదాన్ని. అది వినేసి నాకు వచ్చిన రీతిలో నాకు ఎలా వస్తే అలా నేను పాడేసుకునేదాన్ని. సోషల్ మీడియాలో పెట్టాలని ఎందుకు అనిపించింది? అంటే ఒకసారి ఫస్ట్ టైం ఒక పాట పాడి పెట్టానండి. అది చాలా పాపులర్ అయిందండి, బాగా వెళ్ళిందండి సాంగ్ కూడా. కానీ 2-3 కొంచెం వల్గర్ గా కామెంట్స్ వచ్చాయి మేడం. భయపడి మానేసానండి. అది ఎప్పుడంటే 2023లోనండి మానేసానండి. 2024 కంటే ముందు మీరు పెట్టారు. మానేసాను, భయపడ్డానండి. భయపడితే తర్వాత సోషల్ మీడియాకి వెళ్ళావంటే ప్లస్ ఉంటాయి, రెండు తట్టుకునే శక్తి ఉంటేనే వెళ్ళాలి. సో నీకు చిన్నప్పటి నుంచే పాటలు అంటే చాలా ఇష్టం కాబట్టి నీకు ఇదే నేను దీన్ని కనుక చేసావంటే ముందుకు బాగా వెళ్తుంది, మీకు మంచి రీచ్ ఉంటుంది అనేసి మా అమ్మాయిలు ఎంకరేజ్ చేశారు. మీ అమ్మాయిలండి, ఇద్దరు అమ్మాయిలు ఎంకరేజ్ చేశారండి. వాళ్ళ మీ హస్బెండ్ అంటే లేరు. ఓకే, ఏమైంది? ఎక్స్పైర్. ఏం జరిగిందండి? యాక్సిడెంట్ అయ్యిందా? అయ్యో, ఎప్పుడండి? పిల్లలు ఎంత చిన్న పిల్లలు ఉన్నప్పుడు? అంటే యాక్చువల్గా అంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇడిపోయామండి మేము. ఇడిపోయి కొన్ని ఇయర్స్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి మొన్నటి వరకు. 2022లో యాక్సిడెంట్ అయి చనిపోయారండి. ఆయన చనిపోయింది అయితే రీసెంట్ గానే, నేను వచ్చేసింది అయితే పిల్లలు చిన్నప్పుడే వచ్చేసింది. ఏదైనా సరే స్ట్రాంగ్ గా నిలబడ్డారు, పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నారు. ఇంతకన్నా సంతోషమైన విషయం ఏంటండి? సరే,
ఏది వచ్చినా సరే చదవట్లేదండి మా అమ్మాయికి, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ చేస్తారా? అవునండి. మ్యారేజ్ చేసిన అమ్మాయిలు ఉన్నారా మీకు? అవునండి. అవునా? ఇద్దరు మనవలు ఉన్నారు, ఒక మనవరాలు కూడా ఉందండి. నిజంగానే నేను షాక్ లో ఉన్నాను. మేబీ మీ గురించి పూర్తిగా తెలియని వాళ్ళు కూడా షాక్ లో ఉంటారు. నిజమే మేడం, ఉన్నారు కదా, మనవళ్ళు మనవరాళ్ళ? ఇద్దరు మనవాళ్ళు మేడం, ఒక మనవరాలు. పెద్ద అమ్మాయికి అమ్మాయి అబ్బాయి, చిన్న అమ్మాయికి ఒక బాబాయ్. ఏంటంటే మీకు మనవళ్ళు మనవరాళ్ళు ఉండేంత ఏజ్ ఉందా? అంత ఏజ్ లేదు కానీ మేడం, బట్ తప్పదండి. అంటే అంతే, కొంచెం త్వరగా మ్యారేజ్ అవ్వడం, అయిపోయింది. పిల్లలు పుట్టడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి. అవునండి. సో మీ పిల్లలు ఎంకరేజ్ చేయడం వల్ల మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చారు. మరి ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత సరదా సరదాగా పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మరి ప్రొఫెషన్ ఇదైపోయింది, ఏదైనా జాబ్ చేస్తున్నారా? నేను జాబ్ చేస్తున్నాను. ఏం జాబ్ చేస్తున్నారు? యాక్చువల్గా అంటే హార్డ్వేర్ లో అకౌంటెంట్ గా చేసేదాన్ని అండి. రీసెంట్ గా డాక్రా యానిమేటర్ కింద కూడా చేస్తున్నానండి. సో ఇప్పుడు డ్వాక్రా యానిమేటర్ గా చేస్తున్నారు. అవునండి. ఓకే, ఏంటండి, ఏం చేస్తారు దానికి? గ్రూపులకి లోన్స్ అవి ఇప్పించడం అట్లాంటివండి. తెలుసు కదండి, గ్రూపులు ఉంటాయి. అవును, ఆ గ్రూపులు బ్యాంకులకి తీసుకెళ్లి లోన్స్ అవి ఇప్పించడము. అవి శాంక్షన్ చేయిస్తే మీకు పేమెంట్ ఇస్తారా? ఇస్తారండి, ఇచ్చేవాళ్ళు. అంటే గవర్నమెంట్ నుంచి వస్తుంది? గవర్నమెంట్ నుంచి సాలరీ వస్తుంది. సాలరీ వస్తుంది. ఓకే ఓకే, ఇది పర్మనెంట్ జాబ్ అయితే కాదు? కాదండి. మొత్తానికి ఇలా సాగిస్తున్నారు, ఒకవైపు జాబ్ చేస్తూ, ఒకవైపు ఇన్స్టాగ్రామ్ ని హ్యాండిల్ చేస్తూ. ఎప్పుడైనా అనిపించేది, అబ్బా నాకు బిజీ అయిపోతుంది, నేను వీడియోలు చెయ్యలేను, నా వల్ల కాదు, ఆపేద్దాం అనుకున్న సందర్భం ఏదైనా ఉందా? అనుకున్నానండి. బట్ ఏంటంటే మళ్ళా మైండ్ సెట్ లాగేసేదండి. అంటే నా మైండ్ లోకి ఏదో ఒక ఆలోచన వచ్చేది, ఇది పాడాలి, ఇది పాడాలి, ఇది పాడాలనేసి. ఆలోచనప్పుడు పాడేసేదాన్ని. మరి నన్ను చూస్తే ఏం పాడాలనిపిస్తుంది? ఇప్పుడు నన్ను చూస్తూ ప్రజెంట్ సిచ్యువేషన్ ని గుర్తు చేసుకుంటే ఏం పాట వస్తుంది? ఏనాడైనా అనుకున్నా నా కల్లోనైనా అనూష మేడం కలుస్తానని, ఏనాడైనా. అప్పటికప్పుడు అల్లేసుకొని పాడేశారు, సూపర్ అసలు మీరు. అదే మేడం, అలా నాకు ఐడియా వచ్చినప్పుడు అయితే నేను దాన్ని ప్రిపేర్ అవటం, రాసుకోవటం అట్లా ఏముండదు మేడం. వెంటనే లిరిక్స్ అందుకుని పోతానే ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి ఇంకా అది అలవాటు అయిపోయిందండి. చిన్నప్పుడు కూడా ఇలానే సరదాగా పాడేవారు? సరదాగా ఇంకా అంటే అదే చెప్తున్నాను కదా మేడం, చరణం పల్లవి రెండే వినేదాన్ని అండి. అందులో ఏం మ్యాటర్ ఉంది అన్నది వినేదాన్ని కాదు. నాకు నచ్చింది నేను పెట్టేసి ట్యూన్ వాడుకొని మీరు లిరిక్స్ మీరు క్రియేట్ చేస్తారు. అవును మేడం. అబ్బా, అలాగే నాకు అది ఇష్టం బాగా. సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి దాని మీద. మరి లిరిక్స్ మీరు ఏదైనా క్రియేట్ చేయకుండా మామూలుగా సినిమా సాంగ్ అందులోంచి ఏదైనా ఒక పాట పాడండి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది, అలాగే నవ్వుతూ ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక. మేడం రావట్లేదు కానీ బాగా పాడుతున్నారు. కొంచెం ఎక్కడో టెన్షన్ ఫీల్ అవుతుంది, దానివల్ల పోతుంది. బట్ ఇట్స్ ఓకే, మధ్య మధ్యలో పాడదాంలేండి. కాదండి, ఒక మంచి హాట్ ప్యాన్ మీద స్టవ్ ఆన్ చేసి బాగా వేడి వేడి ప్యాన్ మీద అలా మనల్ని కూర్చోబెడితే, లేకపోతే మనం అక్కడ ఉంటే మనకి చెమటలు పడతాయి చూసారా, అలా పడుతున్నాయి. అవునండి. ఎందుకంత టెన్షన్ వస్తుంది? మామూలుగా జనరల్ గానే మీకు ఎవరైనా కొత్త వాళ్ళని చూస్తే టెన్షన్ వచ్చేస్తుంది మేడం. అవునా? రెండోసారి చూస్తే ఇంకా ఏం ఉండదండి. అవునా? అయితే నెక్స్ట్ టైం ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇప్పుడే రెండోసారి అనుకోండి, ఫస్ట్ టైం రూమ్ లో చూసారు, రూమ్ లో ఫస్ట్ చూసారు, ఇప్పుడు సెకండ్ టైం కాబట్టి పోవాలి మొత్తం. ఓం హాం మంత్రం వేసేస్తాను, మేడం ట్రై చేద్దాం. సో మీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్, ఇది ఇన్స్టా స్టార్ట్ చేశాక వచ్చిన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మసేని కట్టమ్మ తల్లి గుడి ఉంది మేడం, ఆ గుడికి వెళ్ళామండి సంక్రాంతికి. మొత్తం మా ఫ్యామిలీస్ అందరం కలిపి వెళ్ళామండి. అప్పట్లో ఒక సాంగ్ పాడానండి సంక్రాంతికి. అదే పండగ అంటే పెళ్ళిళ్ళు పందెలు అన్న పాట, అది పెద్ద ఫేమస్ అయిందండి అప్పట్లో సాంగ్. ఆ సాంగ్ విన్న ఆడవాళ్ళంతా అక్కడికి వచ్చి, ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం వచ్చి నా చుట్టూ మోగేసి వీడియోలు తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఫుల్ హ్యాపీ బాగా మేడం. అప్పటి వరకు అమ్మ కూడా నీకెందుకు ఇవి అలాగే ఇలాగని అమ్మ తిట్టేవారు. తిట్టిన అమ్మ కూడా అప్పటి నుంచి కొంచెం ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టిందండి. వాళ్ళందరినీ చూసి ఇలా సోషల్ మీడియాలోకి వెళ్తే ఎలా ఉంటదా పరిస్థితి అనేసి, మా అమ్మాయిని ఇంతమంది ఫొటోస్ అవి తీసుకున్నారా అనేసి అప్పటి నుంచి కొంచెం అమ్మ కూడా ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టింది. రీసెంట్ గా కూడా ఏదో పాడితే మొత్తం ట్రెండ్ లోకి వెళ్ళిపోయారు కదా మీరు. 31st సాంగ్ కదా, ఎక్కడ పట్టినా మీ వీడియో, ఎక్కడ పట్టినా మీ వీడియోనే వస్తుంది. లేదా పాడొచ్చు కదండి మాకు కూడా సరదాగా. 31st వచ్చింది రయ్యో డిష్యూ
పార్టీకి సిద్ధం కండయ్యో, ఆడాళ్ళు చేస్తారు కిట్టి పార్టీలు, మగవాళ్ళు చేస్తారు మందు పట్టిలు. ఆడాళ్ళు ముగ్గులేస్తుంటే మగవాళ్ళు పెగ్గలేస్తారు, దొరికిందే సందంటూనే తెల్లవార్లు తాగుతుంటారు. ఓ పక్క డీజేలు డిస్కోలు అంటారు, మరో పక్క కేక్ కటింగ్ ఆడావిడి చేస్తారు. ఇదంతా దేనికంటే 25 వెళ్ళి 26 వస్తుందని. ఎంత సరదాగా ఉందంటే సరదా పక్కకు పెడితే కళ్ళకు కట్టినట్లు చూపించారు ఆ రోజు జరిగేది. వాస్తవం కదా, నైట్ జరిగేదే అది. అవును మేడం. అసలు మీకు ఎందుకు అనిపించింది ఇది పాడదాము, ఇది రిలీజ్ చేద్దాము అని? యాక్చువల్గా నేను అనుకున్నానండి, అంతే మైండ్ సెట్లో పార్టీలు ముగ్గులు పెగ్గలు అలా అనుకుంటుంటే సడన్ గా తట్టింది మేడం. సర్లే దీనికి ఏ సాంగ్ పాడదామా అని అనుకుంటుంటే నేను ఎక్కువగా చిరంజీవి గారి సాంగ్స్, ఎన్టీ రామారావు గారు ఎక్కువ ఓల్డ్ సాంగ్స్ వింటానండి. అప్పుడు కరెక్ట్ గా ఈ సాంగ్ వచ్చిందండి. వచ్చినప్పుడు అబ్బా ఇదేదో బాగుంది కదా, కలిపి చూద్దాం అనేసి 2-3 సార్లు ట్రై చేశాను మేడం. బాగుంది అనిపించింది, పాడాను. మొత్తానికి పాడేశారు అంతే. చక్కగా అంటే ఎలా అంటే ఏది ఇచ్చినా సరే ఆ సందర్భాన్ని మీకు అనుకూలంగా మార్చుకొని పాడేస్తూ ఉంటారు. అవును, అది నాకు మీలో బాగా నచ్చింది. మీ వీడియోస్ అప్పుడు నాకు ఇప్పుడు మిమ్మల్ని ఫాలోఅప్ చేసి చూసిన వీడియోస్ కదా, ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఇప్పుడు ఎక్కడుంటారు అనుకున్నాను, మొత్తానికి మిమ్మల్ని ఇక్కడ చూసాను అనమాట. సో ఫస్ట్ ఇంటర్వ్యూ కదా మీకు కూడా? ఇదే ఫస్ట్ మేడం. 2-3 వచ్చాయండి, నేను రిజెక్ట్ చేశారు వెళ్ళలేదు అనుష కోసం. వాళ్ళు పిలిచారంటే వాళ్ళు హైదరాబాద్ రమ్మన్నారండి. నేను హైదరాబాద్ అయితే రాలేనండి. మీరే నా దగ్గర రండి. అది స్టార్టింగ్ లో పాటకే వచ్చిందండి నాకు ఇంటర్వ్యూకి రమ్మని. స్టవ్ మీద పాలు పెట్టి మేడం ఫుల్ ట్రెండ్, ఆ పాటకే వచ్చిందండి నాకు ఇంటర్వ్యూకి రమ్మని. చాలా ఫోన్లు వచ్చాయండి. మన జబర్దస్త్ నోకరాజ్ గారి నుంచి మెసేజ్ అవి వచ్చినాయి, కానీ తర్వాత నేను చూడండి పెద్దగా పాడేసి పెట్టేయడం తప్ప ఇన్స్టాగ్రామ్ లో ఏం వస్తుందని పెద్దగా చూడండి. నేను చూడకపోవటం వల్ల ఇంకా వాళ్ళు పట్టించుకోలేదు. మరి నోకరాజ్ గారు మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వలేదా మీరు? తర్వాత ఎప్పుడో ఇచ్చామండి, నెంబర్ గట్టా అడిగారు, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చానండి. అంటే నేను ఎక్కువ నెల 1 మంత్ అయ్యాక ఎప్పుడో ఇచ్చానండి, ఇంకా ఆయన పట్టించుకోలేదండి, చూడలేదండి. మీరు పెట్టాక ఆయన చూడలేదండి, ఆయన ఏదో బిజీలో ఉండుంటారు. ఇప్పుడు ఆ సాంగ్ కి హైదరాబాద్ రమ్మన్నారండి. మొత్తానికి ఇవాళ ఇక్కడ చిక్కిపోయారు. అవును మేడం. మళ్ళా అప్పుల గురించి ఒకసారి పాడానండి, అప్పుడు కూడా ఇద్దరు కాల్ చేశారండి ఇంటర్వ్యూకి రమ్మనేసి. మీరు అనుకున్నారో వామ్మో నేను ఇలా వెళ్ళిపోతున్నానంటే అందరు ఇంటర్వ్యూలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అసలు మా వాళ్ళే అసలు అంటే నేను బాగా కామెడీగా పాడతాను, కామెడీగా ఉంటానని తెలుసు, కానీ జనాల్లోకి ఇంత రీచ్ అవుతానని ఆ వాళ్ళు కూడా అనుకో. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి అంత ట్రెండింగ్కి వెళ్ళిన పాలు మీద ఆ పొంగుది మాకు కూడా పాడొచ్చు కదండి. అందుకే అన్నాను మీరు వస్తే నాకు కొంచెం రెస్ట్ దొరుకుద్దని. అది ఎన్టీఆర్ సాంగే మేడం. పాడండి, పర్లేదు. స్టవ్ మీద పాలు పెట్టి బయటకొచ్చాను, లానకొచ్చి చూసేసరికి పొంగిపోయినాయి. అత్త టీ అడిగితే ఏం చెప్పని, మామ పెరుగడిగితే ఏం చెయ్యని. అది మేడం. మొత్తానికి అదైతే అసలు నేను ఊహించలేదు మేడం. నేను పెట్టేసి పడుకున్నాను, తెల్లారి చూసేసరికి అది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవడం, నాకేమో ఫోన్లు చేయటం చాలా మీకు కూడా హ్యాపీగా అనిపించుంటుంది. 10 మిలియన్ పైన దాటేసింది మేడం 2 days లో. మరి చూడండి 10 మిలియన్ మెంబర్స్ మీ గొంతుని ఇష్టపడ్డారు, పాడే విధానాన్ని ఇష్టపడ్డారు. సో ఒక సోషల్ మీడియాలో గుడ్ బ్యాడ్ 2 ఉంటాయి. అవును మేడం. సో మీకు బ్యాడ్ గా కామెంట్స్ వచ్చిన వీడియో ఏంటి, ఏ పాట? బ్యాడ్ గా అయితే మన పవన్ కళ్యాణ్ సార్కి వచ్చాయండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ఒక పాట పాడానండి, ఆ పాటకు వచ్చాయండి. అంటే అది ఎక్కువ కాదండి, 2-3 కామెంట్స్ వచ్చాయండి. అప్పుడు కొంచెం ఇబ్బంది. అంటే నేనేమనుకున్నానంటే నేను పాడతా అంటే నన్ను కూడా తిట్టినట్టుగా కూడా కదండి, ఆయన తిట్టినట్టు వచ్చేవి. అయ్యో, నాకు అప్పుడు నాకు బాధ వేసింది, నేను పాట పాడి ఆయన తిట్టిస్తున్నానా ఏంటా అని అనిపించిందండి. తర్వాత 2-3 వల్గర్ గానే వచ్చాయండి. కామన్ కదా, గుడ్ బ్యాడ్ 2 కామన్. వాళ్ళ కామెంట్ పెట్టడం వల్ల మాకు హుషారు వస్తుందండి. ఎందుకంటే బ్యాడ్ గుడ్ అని కాదు కానండి, అందరూ చూస్తున్నారు, ఫాలో అయ్యి మరి టైం తీసుకొని కామెంట్ పెడుతున్నారు అని. మనం వచ్చామంటే ఇంకా 2 ప్లస్ మైనస్ 2 ఉంటాయండి, ఆ 2 తట్టుకోగలిగితేనే రావాలి. అంతే కదండి.
అదండి. మాకు హుషారు వచ్చేది కూడా వాళ్ళ కామెంట్ల వల్లేనండి. అంతేనా? వాళ్ళు పెట్టారు అనుకోరు కదా మేడం. వాళ్ళకి పెట్టాలని ఏమి అనిపించదు అప్పటి వరకు కూడా. అంటే వాళ్ళకన్నా మనం పాపులర్ అయిపోతామని ఏమో, మన కామెంట్ చూసి డ్రాప్ అయిపోతామని ఏమో మొత్తం మీద పెడతారు. వాళ్ళ ఇష్టం మేడం. అదంతే, వాళ్ళ ఇష్టం. తీసుకోగలిగితే తీసుకోగలగడం, లేకపోతే లేదండి. సాడ్ సిచ్యువేషన్స్ ఏంటండి నా లైఫ్ లో అదే అండి. మా వారితోనే నాకు ఎక్కువండి. అంత మీకు నాకు ఏం జరిగింది? ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా? అంటే నాకు బాగా చిన్న వయసులో మ్యారేజ్ అయిపోయింది మేడం. మెచ్యూర్ అవ్వకుండానే నాకు పెళ్లి కుదిరిపోయిందండి. ఓకే ఓకే. 8th క్లాస్ చదువుతుండగా మ్యారేజ్ అయిపోయింది. 13 ఉంటాయా మీకు? 11 13 ఉంటాయండి. 13 ఉంటాయి. అసలు అక్కడ చైల్డ్ మ్యారేజ్. పెళ్ళంటే ఏంటో, పిల్లలంటే ఏంటో కూడా తెలియదు అనమాట అండి. ఇంకా ఆ వయసులో దగ్గర సంబంధం కూడా కాదు, మరి మన రాత బాగాలేదంటే మనం ఏం చేయాలి. ఆ టైంలో అప్పుడు నేను 6th ఎండింగ్కి నిశ్చితార్థాలు తీసుకున్నారండి. మధ్యలో మరి మెచ్యూర్ అవడానికి ఒక 1 year గ్యాప్ కావాలి కదా. ఆ 1 year గ్యాప్ ఉంచి మెచ్యూర్ అయిన వెంటనే మ్యారేజ్ చేసేసారండి. మెచ్యూర్కి ముందు ఎంగేజ్మెంట్, మెచ్యూర్ అయిన వెంటనే పెళ్లి అయిపోయిందండి. మనకే అంత అసలు నాలెడ్జ్ లేదు, మనకేమో తెలియదు. పిల్లలు కూడా ఇంకా అలా అలా పుట్టింటి పెళ్ళి అయితే కామనే కదండి, పిల్లలు పుట్టేయటం అంతే. వెంటనే పుట్టేశారండి అమ్మాయిలు ఇద్దరు కూడా. ఇంకా చేసుకున్న కాడి నుంచి ఇంకా ఆయనకి ఏదో ఒక ఉంటాయి కదండి అలవాట్లు వాళ్ళకి. మందు తాగటము, కొట్టడము, సిగరెట్లతో కాల్చడము, అట్లా చేసేవారు. ఫేస్ చేశారు మీరు? చాలానండి. అలా చేసేవారు. అయినా సరే మనకి 2 ఆడపిల్లలు కదా, అంత గబుక్క నిర్ణయాలు తీసుకోకూడదు, మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు పాడైపోద్ది కదన్న ఉద్దేశంతో ఆగుతూ వచ్చారు. నేను అలాగా ఆగుతూ వచ్చినా ఆయన ఇంకా శుద్ధిమించిపోతున్నారండి. పాలవాడొస్తే పాలవాడితో నీకేంటి, పేపర్ వాడొస్తే పేపర్ వాడితో నీకేంటి, సంబంధాలు వాళ్ళ తమ్ముళ్ళు ఎవరన్నా మాట్లాడుతుంటే ఆడితో నీకు మాట్లాడి, వాడికి నీకు ఏమైనా ఉందా, అట్లా సైకో. మన సుస్వాగతం సినిమాలో ప్రకాష్ రాజు గారి సైకో ఉంటది కదా మేడం, ఇంచుమించు అదే ఆయన నటించారు, ఇక్కడ జీవించారు అంతే. అబ్బా, మామూలు సైకో కాదు మేడం. మరి మీ అత్తయ్య వాళ్ళు చెప్తారండి, కొట్టివారు కూడా. ఇంకా వాళ్ళ మాట ఏమి వినేవారు కాదండి. ఆయన సపోర్ట్, నాకే సపోర్ట్ అండి, ఇప్పటికీ నాకే సపోర్ట్ అండి. వాళ్ళ దారిని వాళ్ళు చెప్పినా సరే ఏమి వినిపించుకోరు. ఇది మీకు కంటికి అలా చిన్నపిల్లలాగా అమాయకురాల్లా కనిపిస్తుంది అంతే, మీకు తెలియదు దాని సంగతి అని వాళ్ళని ఇది చేసేవారండి. ఏముంటాయి విసిరేయటం, కొట్టేయటం, సిగరెట్లతో కాల్చేయటం, అట్లా. పిల్లలు పుట్టాక పుట్టాకండి ఆ ఇబ్బంది బాగా పెట్టేసారు. అయినా పిల్లల కోసం మనం ఆగాలి. మనం ఎట్లాంటివి వెళ్ళిపోతే అమ్మ వాళ్ళైనా అంతవరకు పెంచుతారండి, మరి పెంచలేరు కదండి. ఆ నాన్నకే రైతే అండి, నాన్న పెద్ద ఏం సంపాదపరుడు కాదండి, వ్యవసాయం చేసుకుంటూ. ఆడపిల్లలు ఆలోచించినంత విధంగా అమ్మ వాళ్ళ కోసం మగ పిల్లలు కూడా ఆలోచించరేమో అనిపిస్తుంది ఒక్కసారి. వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళకి భారం అవ్వకూడదు, ఎంతసేపు అదే ఆలోచన ఉంటుంది అమ్మాయిలకి. అవును మేడం. నేనంటే అందరికీ ఉండదు, ఒక 90% వాళ్ళకైతే ఉంటది. కొట్టేసినా తాగిన అంత పెద్ద ప్రాబ్లం లేదు మేడం, భరించేది. అంటే నేను ఏ వయసులో వచ్చాను ఆయన దగ్గరికి, ఆయన అనే మాటలు ఏంటనేసి కొంచెం నాకు బాధ అనిపించేది. మరి దారుణం మేడం. దారిపోయిన వాళ్ళతోటి, కూర్చున్న వాళ్ళతోటి, నుంచున్న వాళ్ళతో అంటే ఇంకా మనం మనుషులమే కదా మేడం, భరాయించాలి కదా. ఎలా భరిస్తారులేండి. ఇంకా మీరు ఓపిక పట్టారు, గ్రేటే. ఇంకా నా వల్ల కాలేదు మేడం, ఇంక విసిగిపోయాను. మన వల్ల ఎవరు ఉండలేరులేండి, అంత సైకోని తట్టుకోవడం కష్టం. కొట్టండి నేను బారాయిస్తాను, తాగిరండి ప్రాబ్లం లేదు, ఏం తేకపోయినా అంటే నా వల్ల అవ్వదు. ఇంట్లోకి కూడా ఇంకా పిల్లలకి కూడా ఏమి అలాగని బయటికి వెళ్ళనిచ్చేవారు కాదండి. మనం బయటికి వెళ్ళి ఏమైనా చేసుకుని పిల్లల్ని పోషించుకుందామా అంటే అది కూడా అబ్బాయి, మనం మళ్ళీ బయటకు వెళ్తే మళ్ళీ వేరే వాళ్ళతో వెళ్ళిపోతాం కదా. అయ్యో, అలాగని ఆయన తీసుకొస్తారంటే అది ఉండేది కాదు. ఆ పిల్లల్ని మరి నేను ఎలా పోషించాలి? వాళ్ళ చుట్టుపక్కల అత్త వాళ్ళైనా మామయ్య వాళ్ళైనా వాళ్ళు ఎంతకాలం అని భరాయిస్తారండి మనం. అవును. ఇంకా చూసి చదువులు పిల్లలకి వాళ్ళు ఎదిగిపోతున్నారు, ఆడపిల్లలు ఇంకా మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదనిపించిందని. యాక్చువల్గా అయితే నా మైండ్ సెట్ కూడా అప్పట్లో మారిపోయింది, చనిపోవాలని అనిపించిందండి నాకు కూడా అప్పుడు పరిస్థితిని బట్టి. భరించలేక అదే ఒక మార్గం అని చెప్పేసి ఎవరికైనా అంతే అనిపిస్తాం. బట్ ఏంటంటే మా పిల్లలు ఆడపిల్లలు బాబాయ్ వద్దు అనేసి. సరే, తండ్రి మంచోడు కాదు, చూసుకోడు, మీరు వెళ్ళిపోతే ఇంకెవరు చూసుకుంటారు కదా. అమ్మకి భారం అయిపోద్ది. అమ్మ ఆ టైంలో నాన్నగారు కూడా చనిపోయారండి. అంటే నా పరిస్థితి తెలిసాక నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చింది. అప్పటి వరకు నాన్నగారికి నా పరిస్థితి తెలియదండి అసలు, ఇలా ఉంది పరిస్థితి అనేసి.
తర్వాత ఇంకా నేను ఇంకా భరాయించలేక ఇంట్లో చెప్పలేదండి. ఎన్ని సంవత్సరాలు భరించాను కానీ నేను హ్యాపీగానే ఉండేదాన్ని అండి. అంటే తెలిస్తే మళ్ళా బాధపడతారేమో అని. ఇంకా ఒక సంవత్సరం సంక్రాంతికి వచ్చినప్పుడు నా వల్ల కాలేదండి. కాలేక అన్నయ్యని నాన్నే కూర్చోబెట్టి నా పరిస్థితి ఇది, నేనైతే ఇంకా బతకలేకపోతున్నాను అంటే ఇంకా అప్పటి వరకు నాన్నకి కూడా తెలిసిన ఆయన పాపం కన్నీళ్ళు పెట్టుకున్నారండి. అంటే చాలా ఇదిగా పెంచారండి మమ్మల్ని నాన్నగారు అయితే కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇంకా ఆయన నాకే ఏదోలా ఉందండి మీరు చెప్తూ ఉంటే, నాకే దుఃఖం వేస్తుంది. బాధపడకండి, అయిపోయింది. ప్రశాంతంగా పిల్లల్ని పెంచి పెద్దల్ని చేసి మీరు ఇంత కష్టపడి చిన్న పిల్లల్ని అమ్మ వాళ్ళకు భారం అవ్వద్దని ఒక మంచి మెచ్యూరిటీ లెవెల్స్ అప్పుడు మీకు వచ్చేసాయి. మీ ఆయన అలా చేసినా సరే వాళ్ళకు భారం అవ్వద్దని మీరే కష్టపడి పిల్లల్ని పెంచి ఇప్పుడు పెద్దవాళ్ళని చేసి పెళ్ళిళ్ళు కూడా చేసేస్తారు. అవును మేడం, ఆయన్ని నిజంగా నాకు తలుచుకుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మీ స్టోరీ. ఎంత భరించారా అని చెప్పేసి. ఇప్పుడు అంటారా అండి మీ పిల్లలు, అమ్మ నువ్వు చాలా కష్టపడ్డావు మా కోసం? తెలుసండి, వాళ్ళకి మొత్తం తెలుసండి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు లేరు కదండి, నేనే కష్టపడ్డాను. మా అమ్మాయిలకి వాళ్ళకి మొత్తం తెలిసిన ఏం అడగరు కూడా అండి. ఏదేమైనా వాళ్ళ హస్బెండ్ వాళ్ళు పడతారు తప్ప అమ్మ నాకు ఇది కావాలని వాళ్ళు అడగరండి, మా అల్లుళ్ళు కూడా అడగరండి. మంచి అల్లుళ్ళు వచ్చారు. అవునండి, అవును. ఎప్పుడు మాకు పోనీలేండి, మీకు ఇంత ఇబ్బంది అయినా హస్బెండ్ నుంచి మీ కూతుర్లకు మంచి మీ హస్బెండ్స్ వచ్చారు. అదే చాలా మంది చెప్పుకునేది అదే మేడం, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా పిల్లలకైతే మంచి లైఫ్ ఇచ్చావు అనేసి అయితే చెప్పుకుంటాం. మంచిగా ఆలోచన చేసి మంచి అల్లుళ్ళని తీసుకొచ్చుకున్నారు మీరు. అల్లుళ్ళు అయితే పర్లేదండి, మనకి ఇబ్బంది పెట్టే వాళ్ళు అయితే కాదండి. మన జీవితం అలాగే అయిపోయిందండి. వాళ్ళు బాగుంటే చాలా ఇంకా మనం అలా నెట్టుకొచ్చేస్తున్నాం అండి, అంతే అంతే. సో ఇది నిజంగా సాడ్ సిచ్యువేషన్ అండి బాబోయ్. ఇలాంటి సిచ్యువేషన్ ఏ అమ్మాయికి రావద్దనే కోరుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇది బాగా ఇదైపోతుందండి, ఎక్కడ చూసినా సరే ఇలాంటి సాడ్ సిచ్యువేషన్స్ లో చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఎవరో ఎందుకండి, భానుగారు అదే కదండి, అది పిచ్చి పనే చేసిందండి ఆవిడైతే. నేను కదా అస్సలు అది చూస్తేనే నాకు ఇప్పటికీ ఎందుకు ఈవిడ ఇంత చక్కగా సోషల్ మీడియాలో ఉంటూ ఎందుకు చేసుకున్నారు? 10 మందికి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, చేసుకోకూడదు అని మనం చెప్పాల్సింది పోయి ఆవిడ అలా చేసుకొని సోషల్ మీడియాలో పెడితే అందరం షాక్ లో ఉన్నాం. అదే కదండి, ఇప్పుడు అంతా అదే షేక్ అయిపోతుంది. అదే అక్కడ చూసినా అదే వీడియోస్ వస్తున్నాయి. లక్కీలీ దేవుడి దయ వల్ల అవుట్ ఆఫ్ డేంజర్ ఆవిడ, అది హ్యాపీ విషయం. నేను అక్కడి వరకు వెళ్ళిందని మళ్ళీ నా పిల్లలు గుర్తొచ్చి అమ్మో మన వాళ్ళ ఏమో భగవంతుడు ఏం రాస్తాడో తెలీదు. మరి మన చిన్న తప్పు ఆ రోజు మీరు అలా చేసుంటే మీ పిల్లల పరిస్థితి ఏమైందండి? అదే కదా మేడం, తలుచుకుంటేనే మీకు ఊహించుకుంటే ఎంత భయం వేస్తుంది. భయం వేసే మేడం నేను అనుకొచ్చేసాను. మరి పిల్లలు ఇంపార్టెంట్ మనకి, అంతే మేడం. ఎందుకంటే వాళ్ళు పుట్టేసిన తర్వాత వాళ్ళే లైఫ్. నా జీవితం ఏంటో నాకు 17 సంవత్సరాలు రాకుండానే నాకు క్లారిటీ వచ్చేసిందండి నా జీవితం ఏంటో. మరి అప్పుడే మైండ్ మెచ్యూర్ అయ్యే టైంలోనే నేను వదిలిపెట్టి వచ్చేసానండి. ఇంకా నాకు 22 అలా ఉంటాయేమో అండి తనని వదిలిపెట్టి వచ్చేసేసరికి. ఇంకా వదిలిపెట్టి వచ్చేసి అంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానండి. 6 months డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే అంటే మన ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇంట్లో గ్యాస్ బండ్ అయిపోయింది అనుకోండి, వేయించుకునేవారు కాదు. రైస్ అయిపోతే వేయించుకునేవారు కాదు. పాలు అయిపోతే నెల అయితే పాల డబ్బులు కట్టించేవారు కాదు. పిల్లలు స్కూల్లో జాయిన్ చేయమనేవారు కానీ ఫీజులు కట్టేవారు కాదు. వాళ్ళు మరి ఎగ్జామ్స్ ఆగిపోతే నేనేం చేసేదాన్ని అంటే మీలాంటి వాళ్ళ దగ్గర చిన్న చిత్తగా అప్పులు తీసుకునండి వాళ్ళ దగ్గర. నేను అలా చదువుకుంటూ వస్తే చిన్నది కాస్త కొంచెం పెద్దదయింది. ఆ ప్రెజర్ కూడా ఎక్కువైపోయిందండి నాకు. నాకు ఆ ప్రెజర్ ఇవన్నీ తట్టుకోలేక మన అల్లవక వచ్చేసాను అనమాట. మంచి నిర్ణయమే తీసుకున్నారండి. అమ్మ అంటూ ఉంటారు కానీ అమ్మాయి వినాలి, ఓపిక పట్టాలి, ఆడవాళ్ళు కాబట్టి ఎవరు ఓపిక పడతారు ఇన్ని చెప్తుంటారు చాలా మంది. అవతల వాళ్ళు ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి వాళ్ళ మనసులో ఏముంది అనేది మనం తొంగి చూడలేదు. అదే కదా, మనం వెళ్ళి అనుభవిస్తే కానీ తెలీదు. చెప్పే వాళ్ళు 100 చెప్తారు, ఆలోచించుకోవాలి. ఎంత కష్టం రాంది ఏ ఆడపిల్ల వచ్చేది కదా, వచ్చేస్తారు మేడం. కాదు కదా, ఎన్ని బాధలు పడితే పెళ్లి చేసుకునేదే హ్యాపీగా ఉండాలి అని చెప్పి. నేను 18 years అయ్యిందండి. మరి నేను ఇంకా రాసి పెట్టలేదండి మా ఇద్దరికి కలవాలని. 22లో యాక్సిడెంట్ అయి చనిపోయారండి. మనకు తప్పదు కదండి, వెళ్ళాము ఉన్నాము వచ్చేసామండి అంతే. యాక్సిడెంట్ అయినప్పుడు చనిపోయినప్పుడు వెళ్ళారు చెప్పారండి, మరి చెప్పినప్పుడు వెళ్ళాలి కదండి. రాజమండ్రి హాస్పిటల్లోనే చనిపోయారండి. రాజమండ్రి వెళ్ళానండి. అత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. కార్యక్రమాలు
అయ్యి వరకు ఉన్నామండి, పిల్లలు నేను కూడా ఉన్నాము, మల్లుడు అది. అప్పుడు చిన్న పాప పెళ్ళి అవ్వలేదండి. ఓకే 2022లో చిన్న పాపకి అయిందండి. ఆయన పోయిన 6 నెలలకి పెళ్ళి అయింది అనమాట. ఓకే ఓకే. చిన్న పాప, పెద్ద అల్లుడు, పెద్ద అమ్మాయి అందరం అక్కడే ఉన్నాము. ఇంకా అన్ని అయిపోయాక ఎవరు కూర్చున్నారండి పెద్ద పాప తరపున అప్పుడు కన్యాదానానికి? వచ్చారండి కన్యాదానానికి. వచ్చారా? పెద్ద పాపకి మా వాళ్ళు వెళ్ళి చెప్తే వచ్చారండి. కన్యాదానం అంటే పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు చెప్తే రాలేదు కానండి, కన్యాదానం చెయ్యాలి తండ్రి బతకుండా వేరే వాళ్ళ చేత చేయించడం ఏంటి అని అంటే వచ్చారండి. కన్యాదానం చేసి వెళ్ళిపోయారండి, ఉండలేదండి. రెండో పాపకి మరి చెల్లి వాళ్ళు చేశారు, చెల్లి మరిది చేశారు. అప్పుడు ఇంకా ఆయన లేరు కదండి, ఇంకా ఆయన వాళ్ళు చేశారు అన్నమాట. ఓకే. ఎంత బాధలు పడ్డారు మీరు, వామ్మో గ్రేటే లక్ష్మి గారు. అంటే నిజంగా ఇలాంటివి ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలి చాలా మంది ఆడపిల్లలు. చిన్నదానికి సూసైడ్ చేసేసుకోవడం ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి ఇలాంటిది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. ఏంటంటే భయం ఎక్కువ మేడం. బట్ మీ వీడియోలు అవి చూస్తుంటే ఎంత సరదాగా ఉంటుంది, లోపల ఇంత బాధ దాగుందని ఇప్పుడే తెలుస్తుంది. నేనైతే అలానే ఉంటాను. అప్పుడు అంత బాధలో కూడా నేను అలానే ఉండేదాన్ని అండి. మా పక్క వాళ్ళ రెంట్లకు ఉండేవాళ్ళు, అది మీరు రాత్రి అసలు అంత పెద్ద గొడవ జరిగిన మనిషేనా మీరు, ఏమండి అలా ఆడుతుంది, అసలు మిమ్మల్ని చూస్తుంటే అలా లేరండి, అసలు ఏమి జరగనట్టు ఎంత నార్మల్ గా ఉన్నారు అనేవారండి వాళ్ళు. నాకు ఇంకా మైండ్ సెట్ అలవాటు అయిపోయింది. ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్ది అంతే కదా మరి. మీ బాధంతా పోగొట్టడానికి ఒక మంచి స్వీట్ మెమరీ షేర్ చేసుకోవాలి మీరు. మీరు స్వీట్స్ పంచి సెలబ్రేట్ చేసుకునే స్వీట్ మూమెంట్ ఏంటి? మా మనవడు పుట్టడం మేడం. ఓకే. నాకు అమ్మాయిలే కదా మేడం, ఫస్ట్ వాడు పుట్టాడు, అది చాలా ఎగ్జైట్మెంట్ గా అనిపించింది అండి. ఇప్పుడు ఏమంటున్నాడు? అమ్మమ్మ వదలడండి అసలు. అవునా? మీ దగ్గర ఉంటాడా? నా దగ్గర ఉన్నాడండి ఫోన్ లో. అమ్మమ్మ ఏం చేస్తున్నావు, అమ్మమ్మ ఏం తెచ్చు, అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళో, ఇంకా పాట పాడేస్తా ఉంటాడు. మీలాగా పాడుతున్నాడు అనమాట. అయితే నేను ఈ స్వీట్ బాక్స్ ఇవ్వాలంటే మీరు మీ మనవన్ని గుర్తు చేసుకుంటే పాట పాడవాడు. 6 నెలల క్రితం మీకు అప్పిస్తే దాన్ని అడగడానికి నేనొస్తే, రేపు అంటే మాపు అని, మాపు అంటే రేపు అని, వాయిదాలు వేసుకొస్తే కనీసం వడ్డీ అయినా కట్టవేమే, అరే వాయిదాలు వేసుకొస్తే కనీసం వడ్డీ అయినా కట్టవేమే, లేవు లేవు పో పో, లేవు 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 పో పో పో. సిచ్యువేషన్స్ కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారండి బాబు మీరు. ఈ రోజుల్లో సిచ్యువేషన్ అదే ఉంది కదా. అదే మేడం, డబ్బులు ఇస్తున్నాము పాపం ఇవ్వట్లేదు. అప్పుల మీద చాలా పాడాను మేడం, అన్ని చాలా బాగా వెళ్ళినాయండి. అవునా? అవును మేడం. అంతమంది అప్పులు ఉన్నాయి, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, సమానంగా ఉన్నారు. బ్యాలెన్స్ చేయాలి కదా మరి. సో స్వీట్ మెమరీస్ షేర్ చేసుకొని మంచి పాట పాడినందుకు మీకు ఆత్రేయపురం నుంచి మీకు స్వీట్స్ పూతరేకులు, నాయుడు పూతరేకులు. అంటే ఆత్రేయపురం నుంచి కదా, ఆత్రేయపురం నుంచి తెచ్చిన నాయుడు పూతరేకులు. చాలా పాపులర్ కదా మరి, అందుకే తెప్పించాను మీకు. సో ఇప్పుడు మీరు చెప్పాలి, మీకు మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? బాలసుబ్రహ్మణ్యం గారా? బో, ఆయన ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి. అంత మధురమైన గొంతు, యాక్టర్ గా చక్కగా యాక్ట్ చేస్తారు, డబ్బింగ్ చెప్తారు, సింగింగ్, అన్ని మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఆయన కూడా. అవునండి. యా. మరి లేడీస్ లో చిత్ర గారు ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికి. మరి చిత్ర గారి పాట ఏదన్నా పాడొచ్చు కదండి మీరు. నేల వైపు చూసే నేరం చేసావని, నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని, గాలి వెంట వెళ్ళే భారం మానుకోమని, తల్లి తీగ బంధిస్తుందా మల్లె తీగని, ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం, ఇకనైనా చాలించమ్మా వేధించటం, వెతికే మజిలీ దొరికే వరకు నడిసే వెలుగై రానా. అదే కదండి అసలు లాస్ట్ దే కదండి ఎంజాయ్ చేస్తాము. మొత్తానికి చక్కగా పాట పాడేశారు. నిజంగానే మేము చాలా హ్యాపీ, ఎందుకంటే అడగగానే చక్కగా పాటలు పాడుతున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు, మళ్ళీ మధ్యలో ఏమన్నా అడిగినప్పుడు హాయిగా సమాధానం కూడా చెప్తున్నారు. మీకంటూ డ్రీమ్స్ ఉంటూ ఉంటాయి కదండి, ఏమైనా ఉన్నాయా డ్రీమ్స్? చిరంజీవి గారిని కలవాలని డ్రీమ్స్ మేడం. అవునా? కలుపుతారా అన్న? ఎందుకు కలప? చిరంజీవి ఆయన అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి నేను ఆయన పాటలు వింటూ పెరిగాను, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను, నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి. ఓకే,
ఖచ్చితంగా కలుద్దామండి. నేను కూడా మీతో పాటు కలుస్తాను. చిరంజీవి గారు మిమ్మల్ని కలవాలంటున్నారండి లక్ష్మి గారు. నేను ఎక్కువ పాడిన చిరంజీవి గారి పాటలు కూడా బాగా వెళ్ళినాయండి. నేను ఎక్కువ ప్యారడీ చిరంజీవి గారి పాటలే చేస్తానండి. అవునా? ఎన్టీ రామారావు గారి పాటలు చేస్తానండి ప్యారడీ ఎక్కువగా. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఆయనే అండి, ఇంకెవరు? ఆయనే. మరి ఆయన్ని గుర్తు చేసుకుంటూ పాట పాడితే అప్పుడు ఆయన కలుస్తారు. అమ్మో, నిజమే. ఆయన గుర్తు చేసుకుంటూ పాడండి, ఆయన కలుస్తారు. కన్నె ఊపుతో కట్టడి చేస్తా, ఉన్న ఊపుతో బుప్పిన తెస్తా, ఊరిస్తే జోడిస్తా సుందర చూటయ్యో, ఉక్కపోతకి ఊపిరి పోస్తా, పక్క మీదకు పొండొకటిస్తా, ముద్దిస్తే బుగిస్తా మధ్యలో మోతయ్యో, ఊరమూత సాదియా పంతాలయ్యో మావయ్యో, పగలే పక్కెక్కించే పంతాలొద్దయ్యో, ఉలము పుకారులో సికారుకే రానమ్ము, ఎద్దలే ఏడెక్కిస్తే ఎట్టా బుల్లమ్మో, మిడ్డిల మీదున్న మిస్సమ్మయ్య అంటే వడ్డీలతో పాటు వాళ్ళకి వస్తుంటే మనసు రగిలి వయసు ముదిర పడుసు పటల్లో, రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జడ్డు చూసా. సూపర్. మరి ఇంత చక్కగా పాడిన తర్వాత కూడా చిరంజీవి గారిని మనం కలవకపోతే ఎలా చెప్పండి? ఆయనండి. నేను కూడా మీ దయ వల్ల మీతో పాటు నేను కూడా వచ్చి కలుస్తాను ఆయన్ని. సో కలవాలని కోరుకుందాం, సరేనా? ఓకే మేడం. సో ఇప్పటి వరకు ఇప్పుడు జబర్దస్త్ నుంచి కూడా కాల్ వచ్చింది, మీరు ఎక్కువ చూసుకోకపోవడం వల్ల వెళ్ళలేకపోయాను అన్నారు. ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు వస్తే వెళ్తారా? వెళ్తాను మేడం. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది, అప్పుడు ఎందుకు వెళ్ళాలనిపించలేదు? వెళ్ళాలనిపించలేదు మేడం, నేను చూసుకోలేదండి. చూసుకోక లేట్ అయిపోవడం వల్ల మీకు పెట్టినా మిస్ అయిపోయిందండి, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు వెళ్తురు కానీ ఏం చేయాలి? అక్కడ టెన్షన్ పడితే ఎలా? టెన్షన్ పడండి మేడం, అందుకే ఇప్పుడు నేర్చుకుంటున్నాను మేడం, తిరుగుతున్నాను. టెన్షన్ పడొద్దని తిరుగుతున్నారు. అవును మేడం. ఓకే. ఒకవేళ వెళ్తే స్టేజ్ మీదకి ఏం చేస్తారు, ఏం పాడతారు? నాకు వచ్చినే పాడతాను మేడం, అక్కడ కొత్తగా పాడలేను. కామెడీ చేయమంటే చేస్తాను మేడం, వాళ్ళు ఏది చేయమన్నా చేస్తాను. అవునా? అంటే 2-3 సార్లు భయపడతాను, ఇప్పుడు భయపడ్డాను. మరి బిగ్ బాస్ కి వెళ్ళాలి అలాంటిది ఏం లేదా మీకు? అంత కోరిక లేదు మేడం, అంత పెద్ద పెద్ద కోరికలు అయితే లేవు మేడం. జస్ట్ చిరంజీవి గారిని కలవాలి, ఇలాంటివి ఏమన్నా రియాలిటీ షోస్ ఏమైనా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేయాలని మాత్రం ఉంది మేడం. ఓకే. ఇప్పుడు ఇన్స్టా క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇది పాపులారిటీ వచ్చింది కదా, ఒక్కసారి వెనక్కి తిరిగి మీ లైఫ్ ని మీరు చూసుకుంటే ఏమనిపిస్తా ఉంటది? లైఫ్ తిరిగి చూసుకుంటే ఏమీ లేదు మేడం, ఇప్పుడే ఉంది, ఇప్పుడే ఉందండి అంత. అప్పుడు ఏం లేదు మేడం, అసలు మనకి బయటికి ప్రపంచం కూడా ఏం తెలియదండి. ఇంట్లో ఉన్నాము, వెళ్ళాము, వచ్చాము అంతే. మనం డ్యూటీకి వచ్చామో మన పని మనం చూసుకున్నాం, మరలా వెళ్ళిపోయాం, అదే అంతవరకే తెలుసండి మనకి. నా చేంజ్ అంటే 2024 నుంచి కొంచెం హ్యాపీ మూమెంట్స్ అన్ని ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ ఈ జీరోస్ అన్ని కూడా మొత్తం కంప్లీట్ గా తుడిచిపెట్టుకుపోయాయి 24 నుంచి, అంతేనా? అంతే మేడం, అన్ని హ్యాపీనెస్. అదే ఉండాలండి, తదాస్తు. ఎప్పుడు అలానే ఉండాలి. ఎందుకంటే ఆడవాళ్ళు చక్కగా ఏ మనశ్శాంతితో వర్క్ చేస్తే చాలా సక్సెస్ వస్తుంది. అవును మేడం. ఎప్పుడు డిసప్పాయింట్ అవుతూ బాధగా మనం ముందుకెళ్తూ ఉంటే అది సక్సెస్ రాదు. కాబట్టి ఎప్పుడు మీరు నవ్వుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా చుట్టుపక్కల కానీ రిలేటివ్స్లో కానీ ఎందుకు నువ్వు ఇలా అలాంటి కామెంట్స్ మీకు ఎప్పుడైనా చేశారా? ఈ సోషల్ మీడియా మీకు ఎందుకు ఇవన్నీ కూడా? అంటే చుట్టుపక్కల వాళ్ళు అనలేదు, మా ఇంట్లో వాళ్ళు అనలేదు, కానీ మా అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారు అన్నారండి ఒక్కసారి, ఎందుకో ఎలాగా చేస్తున్నావంట కదా, నువ్వు వీడియోస్ ఏవో చేస్తున్నావంట కదా, నేను మన ఊరు వెళ్తే మా అక్క కోడలు అది అంటున్నారు, నీకు ఎందుకు ఇట్లాంటివి అని అన్నారు. ఇప్పటికీ వాళ్ళతో టచ్ లో ఉన్నారా మీరు? అన్నారండి. కానీ మీరు గ్రేట్ అండి. ఆయన అంత కష్టపెట్టినా మీరు బయటకు వచ్చేసాక కూడా, ఆయన రీసెంట్ గా ఎక్స్పైర్ అయినా ఇంకా వాళ్ళతో ఉన్నారు కనెక్షన్ లో, అంటే అయినా కూడా ఆవిడ అలా మాట్లాడటం ఏంటి? అంటే తప్పుగా అనలేదు, ఆవిడ అలా చెప్పారు అంతే. తప్పుగా నేనేమి పట్టించుకోలేదు, వచ్చేసాను. రీసెంట్ గా మొన్న కూడా కలిస్తే అందరూ కూడా మా అత్తయ్య గారు ఎదురుగుండానే కోనసీమ సింగర్ అంటే ఇంకా మా అత్తయ్య గారు ఏం మాట్లాడలేదండి, అసలు నవ్వుకున్నారు అంతే అండి. అత్తయ్య కూడా తెలిసినట్టుంది అయితే అనిపించిందండి. ఈ పేరు ఎందుకు పెట్టుకోవాలనిపించింది మీకు అలా, కోనసీమ సింగర్ లక్ష్మి అని? అంటే నేను మాది కోనసీమ కదా మేడం, కోనసీమ కాబట్టి ఆ ప్లేస్ ని రిప్రజెంట్ చేస్తూ పెట్టుకున్నారు. తెలుస్తుంది అండి, కోనసీమ గురించి తెలుస్తుంది కదా బాగానే. అంటే కోనసీమలో కూడా సింగర్స్ మంచి మంచి సింగర్స్ ఉన్నారని గుర్తింపు వస్తుందని, గుర్తించాలని. అవును మేడం. అంటే పాటలు ఇలా సరదాగా ఈ పేరడీ సాంగ్స్ పాడాలి అనుకుంటున్నారా?
ఇన్ కేస్ అవకాశం వస్తే ఏదైనా పాడదాం అనుకుంటున్నా. అవకాశం వస్తే పాడాలనే ఉంది మేడం. అంటే ఇలాంటి ఫోక్ సాంగ్స్ కానీ, ప్రైవేట్ సాంగ్స్ కానీ, ఆల్బమ్ సాంగ్స్ అదే అవి పాడాలని అదే అవకాశం వస్తే ఉంది మేడం, మనకు అవునా? అవకాశం రావాలి కదా. వస్తే మన పాడతారు. ప్రయత్నం మనం చేస్తున్నాం అండి, అంతే. ఇంకా అంత అందుకోవట్లేదండి, మనకి ఎక్కడో ఇంకా లేదు. ఎందుకు అందుకోవట్లే, మీరు వాట్సాప్ చూడండి ఫస్ట్. మీరు వాట్సాప్ ఇలా పెట్టుకొని చూస్తూ ఉండండి, ఆటోమేటిక్ గా వస్తాయి. మీరేమో మెసేజ్లు చూసుకోరు, అంత మంచి అవకాశాలు మిస్ అయిపోతున్నాయి చూసారా. అవునండి, అందుకే ప్రమోషన్స్ కోసం అవి వస్తాయి, నేను పెద్ద చూడండి పట్టించుకోను. మరి చూడకుండా పట్టించుకోకుండా ఉంటే ఎక్కడికి వెళ్తారండి, చూడాలి కదా. అవును, అందరూ వెయిట్ చేస్తుంటారు ప్రమోషన్స్ చేయాలి, ఏమైనా అవకాశాలు వస్తే వెళ్ళాలి అని. మీరేమో వాట్సాప్ చూడకుండా పట్టించుకోకుండా ఉంటే ఎలా చెప్పండి. సో మీకంటూ డ్రీమ్స్ అయితే పెద్ద పెద్ద డ్రీమ్స్ అయితే లేవు. పెద్దగా ఏం లేవు మేడం. అదే చిరంజీవి గారిని కలవాలనేది డ్రీమ్ ఉంది మేడం. అది పెద్ద డ్రీమ్. అదే ఇవన్నీ కలిపిన పెద్ద డ్రీమ్. అవునండి, సక్సెస్ అవుతుందిలేండి, ఆ డ్రీమ్ అయితే వస్తుంది. మీ లైఫ్ లో మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటారు? నాకు ఒక తమ్ముడు ఉన్నాడండి. తమ్ముడు అంటే నేను జాబ్ చేసే కాడ పరిచయమైన అబ్బాయి అండి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ లా చూసుకునేవాడండి. ఇంకా అక్క 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 అని వదలడం. నేను వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాడి పెళ్లి ఓన్ తమ్ముడు అయిపోయాడు. ఓన్ తమ్ముడండి. ఇంకా అమ్మ కడుపును పుట్టినా కూడా అలా ఉండడేమో. నేను డిప్రెషన్ లోంచి బయటికి రావడానికి కారణం మా తమ్ముడే అండి. ఓకే, మాకు ఒక తమ్ముడు వచ్చాడండి ఇప్పుడు. ఆ తమ్ముడు వాడు లేకపోతే మేబీ ఏమో నేను ఎన్నాళ్ళకి బయటకు వద్దునో నాకు తెలియదండి. ఆ తమ్ముడు రావటం వల్ల కొంచెం వాడు మోటివేట్ చేయటం వల్ల నేను డిప్రెషన్ లోంచి కొంచెం త్వరగా రాగలిగానండి. ఓకే, ఈసారి మీకు అలాంటి డిప్రెషన్ వస్తే నాకు ఫోన్ చేయండి. అప్పుడు నా డిప్రెషన్ డిప్రెషన్ రావడానికి. మీరు ఒకవేళ వచ్చి నాకు కాల్ చేశారనుకోండి, నేను లక్ష్మి గారు నా డిప్రెషన్ నేను ఎవరికి చెప్పుకోవాలండి. ఒకవేళ నేను ఎవరు ట్రోల్ చేసి నేను పట్టించుకొని కూడా అండి, వాళ్ళ ఇష్టం చేసుకుంటే చేసుకోవాలి, స్పందించను కూడా. మంచి కంటెంట్ దొరికింది చేసుకోండి ఆయన అని చెప్పి స్పందించను కూడా మేడం. అలా బోల్డ్ ట్రోల్ చేశారు మేడం. మీమర్స్ ఒక మంచి ఫుడ్. మీరు మీమర్స్ ఏంటండి బాబు, మీమ్స్ చేస్తూ ఉంటారు, ట్రోల్ చేస్తూ. ట్రోలింగ్ కన్నా మీమ్స్ ఎక్కువలేండి. ట్రోలింగ్ అంటే రోస్ట్ చేసి పడేయడం, అలా కాదు. మీకు హెల్దీ వేలోనే మీమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి మీమ్స్ రీసెంట్ గా పాడిన అది కూడా అలా చాలా బాగా చేశారు. ముందు గురించి అవును, నేను అదే చెప్తున్నాను. రీసెంట్ గా ఏదో అంటే 31st అన్నారు. 31st మేడం. రీసెంట్ గా ఒకటి గ్రూప్ లో కూడా పెట్టారు, నేను చూసాను. ఏదో ఒకసారి అది పాడరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఉన్నవాడు తాగితే పార్టీ అని అంటరే, అదే లేనివాడు తాగితే తాగుబోతు అంటరే. ఉన్న అమ్మి చిన్న గోల్డ్ పెట్టిన అయ్యో క్షమించండి మర్చిపోయారు. పాడమంటే వాళ్ళ పాడతాను కానీ మళ్ళీ పాడండి. ఉన్నవాడు తాగితే పార్టీ అని అంటడే, అదే లేనివాడు తాగితే తాగుబోతు అంటరే. ఉన్న అమ్మి గోల్డ్ పెట్టిన గోల్డ్ లాగా చూస్తరే, అదే లేని అమ్మి చిన్న గోల్డ్ పెట్టిన ఇత్తడి పిత్తు అంటరే. డబ్బే నీకుంటే నువ్వే దేవుడవే, నీకే అది లేకుంటే నిన్ను మనిషిగానైనా చూడరే. డబ్బుంటేనే పరువైన పరపతి అయినా. అంతే అండి, డబ్బుంటేనే అన్ని. చిరంజీవి గారి పాట అండి, కానీ డబ్బు ఉండాలండి ఈ రోజుల్లో. అది చిరంజీవి గారి పాట. అవునవునవును, అన్ని చిరంజీవి గారి పాటలే. చిరంజీవి గారు మీకు బాగా ఫ్యాన్ అండి, లక్ష్మి గారు. నిజమే, చాలా మంది అడిగారు మేడం నన్ను, చిరంజీవి గారి పాటలు ఎందుకు ఎన్నుకుంటున్నారు మీరు. ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను, ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఆయన ఇష్టం కాబట్టి అండి. ఇష్టం అంటే కొన్ని పాటలు పాడతారు కానీ ప్రతిదీ ఆయనదే అండి. కామెడీగా పాడాను కూడానండి. చికెను మటన్ మీద ప్రేమ దోమది కట్టది అన్న పాట చికెను మటన్ మీద పాడాను మేడం. అది 6 million దాటేసిందండి. అవునా? మీకు మామూలుగా ఇన్ని సాంగ్స్ పాడినప్పుడు మిలియన్స్ తో సంబంధం లేకుండా సోల్ సాటిస్ఫాక్షన్ అనిపించిన పాట ఏంటి? సాటిస్ఫాక్షన్ అనిపించిన పాట అంటే చాలా ఉన్నాయి మేడం. అంటే చాలా ఫస్ట్ అంటే ఇది చూడగానే అబ్బా ఇది నా సోల్ సాటిస్ఫైడ్ పాట, ఎంత బాగా వచ్చింది, ఎక్స్పెక్ట్ చేయలేదే అనుకున్న పాట. నేను అన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా పాడిన పాటలే మేడం. అవునా? అది ఏంటంటే రమణ గారిది ఉంది కదా, పుట్టిదాయి కాదమ్మా గట్టిదాయి పాడందా, దాన్ని పప్పుచారు కింద కొత్తిమీర పచ్చడి కింద పాడండి. అది బాగుంటది కామెడీగా. అదే పాడండి. పడాలా మేడం? ఛానల్ ఇదొక్కటే ప్లీజ్.
ఎండ్ ఇచ్చేద్దాం ఇంకా. అమ్మా ఉత్తి చారు కాదమ్మో పప్పు చారమ్మో దీంట్లో కొత్తిమీర పచ్చడైతే మస్తుగుండమ్మో. ఉత్తి చారు కాదమ్మో పప్పు చారమ్మో దీంట్లో కొత్తిమీర పచ్చడైతే మస్తుగుండమ్మో. పాలకొల్లు సెంటర్లో పులుసు పోసినాను, ఆ ఉప్పాడ బీచ్లోన ఉప్పేసినాను. మధురపూడి జంక్షన్లో మరిగించినాను, ఆ తాళ్ళరేవు తాండాలో తాలింపేసినాను. వడ్ల మూరి వడ్డి పైన వడ్డించినాను. ఆ టేస్ట్ చూసి నాకే అమ్మమ్మ గుర్తొచ్చాయి. ఉత్తి చారు కాదమ్మో పప్పు చారమ్మో దీంట్లో కొత్తిమీర పచ్చడైతే మస్తు గుండమ్మో. సూపర్ అమ్మో. ఇవాళ ఏం తినొచ్చారు మీరు? నేనేం తిన్నాను మేడం, పప్పేసుకుని భోజనం చేసి వచ్చాను మేడం. అయ్యయ్యో, పప్పు చారేమో సింక్ అయింది అనుకున్నాను. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి లక్ష్మి గారు? చికెన్ ఫ్రై మేడం, చికెన్ ఫ్రై పప్పుచారు. చికెన్ ఫ్రై పప్పుచారా? ఇంక ఎప్పుడు ఎక్కువగా ఉండే ఫుడ్ ఏంటి మీ ఇంట్లో? మా ఇంట్లో ఎక్కువగా వండే ఫుడ్ అయితే మ్యాక్సిమం అవన్నీ బాగానే ఎక్కువగానే ఉంటాయి మేడం. అంటే అట్లని కాదు, మల్టిపుల్ టైమ్స్ ఇంకేది తోచినప్పుడు వెంటనే ఇది వండేద్దాం అనుకునే వంట. కొంతమంది ఎక్కువ పప్పు వండుతుంటారు, కొంతమంది ఎక్కువ పచ్చళ్ళు చేస్తూ ఉంటారు. మేడం అలా ఇప్పుడు మా ఇంట్లో అనుకోండి, మీరు ఎప్పుడు రండి పప్పు ఉంటది. పప్పు ఈజ్ కామన్. అలా ఎగ్ ఎక్కువ వండుతాం మేడం మా ఇంట్లో అయితే. ఎగ్ వండుతారు, ఈజీ అయిపోతుంది. అవును మేడం, ఎగ్ ఫ్రై, ఎగ్ పుల్టా అలా వెరీ ఎగ్ అనేది క్విక్ గా చేసేసుకోవచ్చు. టైం ప్రాసెస్ ఉండదు, ప్లస్ హెల్దీ కూడా, మంచి ప్రోటీన్ కూడా. అవును మేడం, ఎగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఓకే, మరి చిరంజీవి గారిని కలిస్తే ఆయనకి ఏమైనా పాట పాడి వినిపిస్తారా, లేకపోతే ఆయన కలిసినప్పుడు ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? చెప్పండి. అంటే ఇప్పుడు చెప్పండి. మీ ముందే ఏం మాట్లాడలేకపోయాను మేడం, ఆయన ముందే ఏం మాట్లాడతాను మేడం. అన్నారు కదా ప్రాక్టీస్ చేస్తున్నానండి అని. అట్లా చేస్తాను మేడం, మొత్తం ఆయన జీవిత చరిత్ర అంతా పాడేస్తాను మేడం. అయితే మంచిగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఆయన ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు, మొత్తం అన్ని ఎంత స్థాయికి వచ్చారు, ఎలా వచ్చారు మొత్తం ఒక మంచి ఒక లిస్ట్ చేసుకొని ఒక 3 నిమిషాలు పాట రెడీ చేసి సరిపోద్ది కదా మేడం ఆమె సార్కి. అవును, ఇంకా సార్ హ్యాపీ ఫీల్ అవుతుంది మేడం. మరి ఇప్పుడు పాడలేరు, ప్రిపేర్ అవ్వాలి. అంటే అది కొంచెం లాంగ్ గా ఉంటది, లెంతీ కదా, అందుకోసమే. సరే పోన్లేండి, సార్ని కలిసినప్పుడు సార్కి పాడితే చాలండి, తర్వాత మనం పాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఆడవాళ్ళంటే బంగారం, చీరలు ఇలాంటి చాలా ఆశ అంటూ ఉంటారు. మీకు అలాంటి ఆశలు ఏమైనా ఉన్నాయా? లేవు మేడం, అట్లాంటి ఆశలు లేవా? నిజం చెప్పండి. నిజంగానే ఏమి లేవు మేడం. అంటే అందరికి కామన్ గా ఉంటూ ఉంటాయి కదా, అందుకోసం అని అడిగాను. అదే మేడం, బంగారం మీద ఆశ ఏం లేదు మేడం, మా ఆశ ఉన్నా కొనుక్కోలేము మేడం. అదే మొన్న అది కూడా చెప్పేసాను మీకు, బంగారం రేటు పెరిగినప్పుడు ఇంత రేట్ ఉంది మాకు, మా అమ్మాయి పెళ్లికి మరి పెట్టారు, ఇప్పుడు నేను వాళ్ళ పెళ్లికి పెట్టాలంటే ఎంత అవుతుందని చెప్పేసాను. అన్ని పాట రూపంలో మీ ఫ్రస్ట్రేషన్ అంతా చేసుకుంటున్నారు అనమాట. అవును మేడం, చక్కగా ఎవరికైనా కోపం వచ్చినప్పుడు లక్ష్మి గారి వీడియోస్ చూడండి, అదంతా ఫ్రస్ట్రేషన్ అంతా పోతుంది అనమాట. అంత చక్కగా, అంత మనల్ని కళ్ళకు కట్టినట్టు మనం ఏమనుకుంటున్నామో అవన్నీ ఆమె పాట రూపంలో చూపించేస్తారు అనమాట. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, చాలా దూరం నుంచి వచ్చారు. ఫస్ట్ టెన్షన్ పడినా మంచిగా పాటలు పాడి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. మీ లైఫ్ లో జరిగిన ఆ సంఘటన అనేది ఒక బ్లాక్ డే లాగా మార్చుకోండి, అయిపోయింది ఆల్రెడీ. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, హ్యాపీగా ఉండండి. చక్కగా మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చేసారు, వాళ్ళతో కాలక్షేపం చేస్తూ మీ వర్క్ మీరు చేసుకుంటూ, మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నారో మంచి షోస్ అలాంటివి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. సో చూసారు కదా, లక్ష్మి గారు బోలెడని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Until then, keep watching. This is Anusha signing off. Bye bye. Anchor dress courtesy Kalamandir from Rajamandri.